పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! అందుకని నేను ఈరోజు షాపింగ్‌కెళ్తున్నాను. ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. హైరమ్మది ఇంకా వాళ్ళ డ్యాడీది డ్రెస్ సేమ్ కలర్ ఉంది కదా! బ్లూ అండ్ వైట్. ఈసారి ఇంకా నా షాపింగ్ అయితే మా అత్తయ్యతో కలిసనమాట. మా హైరమ్మ హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పేయండి. అల్లరి విషయంలో అయితే మా పెద్దోడు టోను కంటే ఎక్కువ అయిపోతుందనమాట హైరమ్మ. ప్రతి చిన్న దానికి అలుగుతుంది. చూడండి ఇక్కడ బుంగమూతి ఎట్లా పెట్టుకుందో ఏదైనా అడిగితే చాలు 1 మినిట్‌లో ఇచ్చేసేయాలనమాట తనకి. లేదంటే బుంగమూతి పెట్టేసుకుంటది. తర్వాత మళ్ళీ ఏమిచ్చినా కూడా తీసుకోదనమాట. కార్‌లో జర్నీ చేసేంత సేపు చాలా అల్లరి చేస్తది. చుక్కలు చూపిస్తది మాకైతే. సో ఇంకా ఈసారి నా షాపింగ్ అయితే మా అత్తయ్యతో కలిసనమాట. మా అత్తయ్య నార్మల్‌గా లోకల్ షాప్స్‌లో తీసుకుంటదనమాట. ఇంటి దగ్గర ఉన్న షాప్స్‌లో తీసుకుంటది శారీస్. షాపింగ్ మాల్స్‌కి వెళ్ళడం చాలా తక్కువ అనమాట. మేమెప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొస్తాం తన కోసం శారీస్. ఇంకా ఈసారి మా అత్తయ్యని కూడా తీసుకెళ్ళినా అనమాట. లైక్ మంచిగా కలెక్షన్స్ చూసి తనకు నచ్చింది తీసుకుంటది అని చెప్పి. ఇంకా మేమైతే కొంపల్లికి వచ్చేసినాం అనమాట. కొంపల్లి దగ్గర షాప్స్ అన్ని లైన్‌గా ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి. ఫస్ట్ ఇంకా కేఎల్ఎంకి వచ్చేసినాం అనమాట. వచ్చి రాగానే మా అత్తయ్య దగ్గర 7,000 శారీస్, 10,000, 12,000 శారీస్ పెట్టేసరికి మా అత్తమ్మ షాక్ అయిపోయిందనమాట. ఏమైంది అత్తమ్మ ఏదైనా నచ్చిందా అని అడిగితే నోటి నుండి మాట రావట్లేదు. ఏం చెప్పాలి ఈమెకి అని చెప్పి చూస్తుంది నన్ను. ఇంకా నాకు అర్థమయ్యి నేను 2,000-3,000 లో చూయించండి అని చెప్పి అన్నప్పుడు ఇంకా చూయించారనమాట నెక్స్ట్. ఇంకా మా అత్తమ్మ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవడం అంత ఇష్టం ఉండదనమాట. కొంచెం నేను కూడా అట్లనే లైక్ రెగ్యులర్ వేర్ కి అంత కాస్ట్ ఎందుకు అన్నట్టు ఫీల్ అవుతది. సో ఇంకా ఫైనల్ గా చూస్తుంది కలెక్షన్స్. స్టార్టింగ్ ప్రైస్ 2,500 ఉండే అట్లా. ఇంకా మా వారైతే అప్పుడే అలసిపోయింది అనమాట మా షాపింగ్ కి. ఇంకా నార్మల్ గా శారీస్ 5 మీటర్స్ అట్లా ఉంటాయి కదా! మా అత్తమ్మకి ఏమో 7 మీటర్స్, 8 మీటర్స్, 9 మీటర్స్ అట్లా కావాలని చూస్తుంది కానీ అట్లాంటి శారీస్ లేవు. ఇంకా ఎన్ని కలెక్షన్స్ చూసినా మా అత్తమ్మ ఫేస్ అయితే డల్ గానే ఉందన్నమాట. తనకి ఏం నచ్చట్లేదు. తర్వాత ఇంకా సరే కొంచెం తక్కువ రేంజ్ లో నన్ను ఏమైనా ఉన్నాయా అని చెప్పి కొన్ని నేను చూస్తున్నాను అనమాట. లైక్ 4,000 కి 2 శారీస్ అట్లా ఆఫర్ లో కూడా కొన్ని ఉండే. ఇంకా చాలా శారీసే చూయించిన అనమాట. తనకు నచ్చలేదు. ఇంకా కాటన్ లో కూడా చూసింది. కాటన్ లో ఒక శారీ అయితే పక్కన పెట్టిందనమాట. లైక్ 1,100 అట్లేమో ఉండే. నాకు ఈ శారీ కొంచెం మంచిగా అనిపించింది. 2,500 ఏమో ఉండే. తీసుకో అత్తమ్మ నీకు మంచిగుంది ఈ కలర్ అని చెప్పి అన్నా కూడా సరే సరే అన్నది. మళ్ళీ కిందికి వచ్చేసిన తర్వాత వద్దు నాకు నచ్చలేదు అనేసి. సో ఫైనల్ గా అయితే కేఎల్ఎం లో ఏం శారీస్ తీసుకోలేదు. సో ఇంకా మా హైరమ్మ కన్నా చూద్దాము అని చెప్పి కిడ్స్ సెక్షన్ కి వెళ్ళిన అనమాట నెక్స్ట్. ఇంకా ఇక్కడికి నాకు అర్థమైంది అనమాట మా అత్తమ్మతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు అని చెప్పి. మా హైరమ్మ కోసం అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను. బాగుంది కదా! ఇంకా సరిపోతుందో లేదో సెట్ అవుతుందో లేదో అని చెప్పి అక్కడే ట్రైల్ వేసి చూసాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. నాకు మా వారికి మా అత్తయ్యకి ముగ్గురికి నచ్చింది. ఇంకా తీసేసుకున్నాను. కేఎల్ఎం లో అయితే ఇంకా ఫైనల్ గా మా హైరమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుని బయటికి వచ్చేసినాం. నెక్స్ట్ ఇంకా షీ నీడ్స్ కి తీసుకెళ్తున్నాను అనమాట మా అత్తమ్మని. అక్కడన్నా ఏమన్నా నచ్చుతుందో చూద్దామని చెప్పి. ఎండలు అయితే మామూలుగా లేవు కదా! అసలు కొద్దిసేపు బయటికి వస్తే చాలు చాలా ఎండ కొడుతుంది కదా! ఇంకా కేఎల్ఎం లో చాలా అలసిపోయిన మా అత్తమ్మ వెంబటే తిరిగని చెప్పి మా అత్తమ్మ సెలక్షన్ మా అత్తమ్మ చేసుకుంటుంది. నా సెలక్షన్ నేను చేసుకుంటున్నాను. షీ నీడ్స్ కెళ్ళిన ప్రతిసారి నా మనసంతా ఈ డైలీ వేర్ శారీస్ మీదకే వెళ్ళిపోతది. అంటే చాలా బాగుంటాయి డైలీ వేర్ శారీస్ ఇక్కడ. తక్కువ కాస్ట్ కూడా లైక్ 500, 600 ఆ రేంజ్ లోనే చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇంకా నా బ్రెయిన్ ఎట్లుంటదంటే నేను చూసే శారీస్ కంటే పక్కన వాళ్ళు తీసుకుంటారు కదా! ఆ శారీసే నాకు నచ్చుతాయి ఎందుకో. మళ్ళీ నేను ఆ శారీ ఉందా అని అంటే ఒకటే ఉండే అయిపోయింది స్టాక్ అని చెప్పి అనేస్తారు. ఇంత టైం పెట్టి సెలెక్ట్ చేసుకుంటానా మళ్ళీ అవి వచ్చి ఇంట్లో బీరువాలో పెట్టేస్తానన్నమాట. లైక్ కట్టుకునేది ఉండదు, చేసేది ఉండదు నేను. తీసుకునేటప్పుడు కట్టుకోవాలి మంచిగా ఏదైనా స్పెషల్ డేస్ కి, ఫ్రైడేస్ కి, ట్యూస్డేస్ కి అట్లా మంచి పూజ చేసినప్పుడు కట్టుకోవాలి అని అనుకుంటాను. తీరా ఆ రోజుకి బద్ధకం తోటి డ్రెస్సే బాగుంటదిలే ఇప్పుడు శారీ ఎక్కడ కట్టుకోవాలి అని చెప్పి శారీ కట్టుకోను ఇంకా నేను. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీలో ఏది బాగుంది అంటే ఫస్ట్ రెడ్ కలర్ తో తర్వాత పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకో బ్లూ కలర్ కూడా చూపిస్తాను. ఈ బ్లూ కలర్ ఏ శారీ బాగుంది? నాకైతే రెడ్ నచ్చింది. కానీ రెడ్ తీసుకున్నానో లేదో మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇందులోనే నావి కొన్ని శారీస్ తీసుకున్నాను అండ్ మా అత్తయ్య కూడా ఇందులో షాప్ చేసింది. ఇందులో అయితే మా అత్తమ్మకి కొంచెం నచ్చినాయి అనమాట తీసుకుంది. కాకపోతే చెప్పినా కదా లైక్ మా అత్తమ్మకి 7-8 మీటర్స్ శారీస్ కావాలి అని ఇందులో కూడా చాలా వరకు 5 మీటర్స్ 6 మీటర్స్ వరకే ఉన్నాయి శారీస్. శారీస్ లో నుండి బ్లౌజ్ పీస్ తీయకపోతే శారీ మంచిగా సరిపోతుంది అని చెప్పి బ్లౌజ్ పీస్ సపరేట్ తీసుకుందాము అనుకుంది. షీ నీడ్స్ లో ఇంకా బ్లౌజ్ పీసెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ సపరేట్ గా ఏం లేవంట. సౌత్ ఇండియాలో ఉన్నాయని చెప్పి అన్నారు. సరే అని చెప్పి పక్కనే కదా సౌత్ ఇండియా అని నెక్స్ట్ సౌత్ ఇండియాకి వెళ్తున్నాం అనమాట. ఫైనల్ గా షీ నీడ్స్ లో అయితే కొంచెం మంచినే షాపింగ్ చేసినాం. మా అత్తమ్మ కొంచెం మంచినే నచ్చినాయి తీసుకుంది. ఒక 3-4 శారీస్ షీ నీడ్స్ లో నుండే తీసుకుంది. ఇంకా నేను మా హైరమ్మ అయితే మా అత్తమ్మ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. లోపల వాటర్ తాగడానికి వెళ్ళింది. ఇంకా తను వచ్చేంతసేపు మేము బయట ఇద్దరం వెయిట్ చేస్తున్నాము. మా ఆయనేమో కార్ దగ్గరికి వెళ్ళిపోయిండు. ఇంకా మా అత్తమ్మ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? సౌత్ ఇండియాకి వెళ్ళాలి. ఎందుకనంటే ఆల్రెడీ తీసుకున్న శారీస్ మీదకి బ్లౌజ్ పీసెస్ ఏమన్నా ఉంటే ఫ్యాబ్రిక్స్ ఏమన్నా ఉంటే చూద్దాము అని చెప్పి
సౌత్ ఇండియాకి వచ్చేసిన. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కానీ సింగిల్ గా ఇవ్వరంట, తీసుకుంటే ఆ బండిలే తీసుకోవాలంటే ఒక బండిల్లో 10 బ్లౌజ్ పీసెస్ ఉంటాయి. లైక్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది కానీ సేమ్ మోడల్ లో 10 బ్లౌజ్ పీసెస్ ఏం చేసుకుంటాము అని చెప్పి ఆలోచిస్తున్నాం మేము. సరే ఎట్లయితే అట్లా అయింది, కొన్ని మా అత్తమ్మ తీసుకుంటది, కొన్ని నేను తీసుకుంటా, కొన్ని మా అక్కకి ఇద్దాము అట్లా అని చెప్పి చూద్దాము అని చెప్పి ఒక బ్లౌజ్ పీస్ ఓపెన్ చేయించామన్నమాట. అవి ఎగ్జాక్ట్ గా 1 మీటర్ ఉందన్నమాట. మా అత్తమ్మ సరిపోదు నాకు అది అని చెప్పి వద్దు అనేసింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇక్కడ బొమ్మకేసిన శారీ మా అత్తమ్మకి నచ్చింది అనమాట. ఇంకా అదే శారీ తీయించి తీసుకుంది అది కూడా. ఇంకా ఇక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర బయట షాప్స్ లో మనం బేరమాడతాం కదా, అట్లా బేరమాడుతుంది అనమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతున్నారు, మీరు ఇట్లా తగ్గియకపోతే మళ్ళీ మీ షాప్ కి ఎట్లా వస్తాము, మళ్ళీ రావాలి అంటే మీరు తగ్గించాల్సిందే, 100 రూపీస్ అన్నా తగ్గించు, 50 రూపీస్ అన్నా తగ్గించు అని అడుగుతుంది. ఇంకా నేను చెప్పిన అనమాట, వాళ్ళ చేతుల్లో ఏముండదు, అక్కడ ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ కే తీసుకోవాలి మనము అని చెప్పి ఇంకా తీసుకోమని చెప్పిన. ఆల్రెడీ 2-3 షాప్స్ లో చూసింది కదా బిల్ ఎట్లా పే చేయాలి, వాళ్ళు మనకి బ్యాగ్ ఎట్లా ఇస్తారు అని చెప్పి. ఇంకా సౌత్ ఇండియాలో తనంతలా తనే బిల్ పే చేసి తన బ్యాగ్ తీసుకొని వచ్చిందనమాట బయటికి. బట్ తెలియకుండానే చాలా టైం అయిపోయింది, దగ్గర దగ్గర 3 అవర్స్ అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన అయితే హెడ్ పట్టుకుంటున్నాడు. అందరికి ఇంకా బాగా ఆకలి అవుతుందని చెప్పి ఇక్కడ హోటల్ కి వచ్చినాం అనమాట. ఇక్కడ హోటల్ చిన్నగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది, కాకపోతే ఆ టేస్ట్ కి పెట్టాలి అని అనిపిస్తది. మా అత్తమ్మ చాలా అలసిపోయింది. ఇంకా దానిపై నుండి మా హైరమ్మ చూడండి ఎట్లా సతాయిస్తుందో, ఎట్లా ఆడుకుంటుందో తనతోటి. నా కోసం మా అత్తమ్మ కోసం అయితే నల్లిబొక్క బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మా ఆయనేమో చికెన్ ఫ్రైడ్ పీస్ ఆర్డర్ చేసుకున్నారు. నేను నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటాను అండ్ ఎంజాయ్ చేసుకుంటూ తింటా అనమాట. నాన్ వెజ్ అనే కాదు, ఫుడ్ ని నేను ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట. మా వారిది మా అత్తేది తినడం ఎప్పుడో అయిపోయింది, నాది మాత్రం అయిపోవట్లేదు. నేను స్లో ఈటర్ ని, చాలా స్లోగా తింటా. సో ఇంకా నేను నల్లిబొక్క తింటుంటే మా వారు పక్క నుండి నవ్వుపిస్తున్నాడు, అందుకే అంతగానం నవ్వుతున్నాను అనమాట అక్కడ. సో ఇంకా నేను ఏమేం షాప్ చేశాను అన్నది నెక్స్ట్ యాడ్ చేస్తాను, చూడండి ఫుల్ వీడియో. సో ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి రాగానే వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను, లైక్ ఏమేమి తీసుకున్నానో చూద్దాము అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే తీద్దామంటే నాకున్న బద్ధకానికి నేను అట్టే మర్చిపోతాను అనమాట. సో ఇంకా ఫస్ట్ చూపించేస్తాను, లైక్ నేను మా అత్తయ్య తీసుకున్నాం అనమాట. చూస్తాను ఫస్ట్ ఇదేంటి, ఇక మేము అక్కడున్న షాప్స్ లైక్ కేఎల్ఎంకి వెళ్ళినా, సౌత్ ఇండియాకి వెళ్ళినా అండ్ షీనిట్స్, ఈ 3 షాప్స్లో తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మా హైరమ్మ డ్రెస్సే వచ్చింది. ఇది మా హైరమ్మ డ్రెస్ అనమాట. సో తనకి ఈ మోడల్ అంటే ఇంకా తను 1.5 year ఇప్పటి వరకు ఈ మోడల్లో తీసుకోలేదు అని చెప్పి తీసుకున్నా. లైక్ ఇట్లా ప్యాంట్ లాగా ఉంటే పిల్లలు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకని ఇట్లా ప్యాంట్ దీని మీదకి టాప్ ఇట్లా తీసుకున్నాను అనమాట. బాగుంది కదా, ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను కదా, తనకి షాపింగ్ మాల్లోనే ట్రైల్ వేసి చూసాము, బాగుండే. సో ఇది దీని కాస్ట్ ఎంత పడిందంటే నాకు, ఇది కాస్ట్ ఇది 1699 అనమాట. సో 1700 పడ్డది ఈ డ్రెస్. నెక్స్ట్ చూపిస్తా, నెక్స్ట్ ఈ కవర్లో ఇవి డైలీ వేర్ శారీస్. సో ఇవి నా కోసం తీసుకున్నాను అనమాట, డైలీ వేర్ కోసం. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నేను ప్రతిసారి డైలీ వేర్ శారీస్ చూస్తాను, తీసుకొస్తాను, అల్మారి మొత్తం నింపేస్తాను, కానీ ఇంట్లో మాత్రం శారీస్ కట్టాను అనమాట. అదేంటో ఉండాలి అన్న ఆశ. ఇదొకటి బాగుందా, ఇది నాకెంతో షీనిట్స్లో తీసుకున్నాను. ఇది 510 రూపీస్ అనమాట. ఇది బాగుంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్. కట్టుకుంటా ఇప్పటి నుంచి నేను, ఇంకా అప్పుడప్పుడు లైక్ ఫ్రైడేస్ ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్ డేస్కి శారీస్ కట్టుకుంటాను. సో ఇది ఇంకోటి, ఈ కలర్ లేదనమాట, ఇది కూడా డైలీ వేర్ కోసమే. ఇది ఎంత, ఇది 2 పీసెస్ అంటే 2 శారీస్ 650కి వచ్చినాయి అనమాట. 2 శారీస్ 650, ఒకటి నేను తీసుకున్నా, ఒకటి మా అత్తయ్య తీసుకుంది అనమాట. సో ఇది డైలీ వేర్స్. సో ఇందాక నేను ఒకటి తీసుకున్నా, మా అత్తయ్య ఒకటి తీసుకుని చెప్పింది కదా, ఇది నా కోసం, ఇది మా అత్తయ్య కోసం. ఇదనమాట 650కి 2 వచ్చినాయి అవి. నెక్స్ట్ ఇంకేంటి, ఇది మా అత్తయ్యది అనమాట, ఇది మా అత్తయ్య శారీ. బాగుందా. సో ఇట్లా వచ్చిన మల్టీ కలర్ అనమాట, బార్డర్ పెద్ద వచ్చింది. మా అత్తయ్యకి పెద్ద బార్డర్ శారీస్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట, అందుకే తను పెద్ద బార్డర్ తీసుకుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1650 అయితే ఆఫర్లో మనకి 1125కి వచ్చింది, 1125కి వచ్చింది. ఇది ఇంకా బొమ్మకేస్తారు కదా, బొమ్మకేసిన శారీ అని నచ్చింది అనమాట మా అత్తయ్యకి, బొమ్మకేసింది తీయించి తీసుకుంది. ఇది కూడా మా అత్తయ్యది, గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ మెరూన్. తనకి చాలా నచ్చింది, అంటే కొంచెం హెవీగా ఉంది, లైక్ మంచిగా అనిపించింది అనమాట తనకి. సో ఇది తీసుకుంది అనమాట, బాగుంది, తనకు సెట్ అవుతుంది కలర్. ఇది షీనిట్స్లో తీసుకున్నాం ఈ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2210 రూపీస్ అనమాట. ఇట్లా ఉంటుంది శారీ, 2210 రూపీస్ ఈ సారీ షీనిట్స్లో తీసుకుంది. సో నెక్స్ట్ ఒకటి కాటన్ శారీ, ఇక సమ్మర్ కదా, సమ్మర్కి ఇంకా ఫంక్షన్స్ అవి ఇవి ఎక్కువనే ఉంటాయి.
సో చిన్న చిన్న ఫంక్షన్స్కి కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి ఈ కాటన్ శారీ తీసుకుంది అనమాట. బ్లాక్ కలర్లో, బ్లాక్ విత్ పింక్. ఇది వచ్చేసి 1380 రూపీస్ అనమాట ఈ శారీ. ఇది ఒకటి తీసుకుంది. నేను ఈ శారీ తీసుకున్నాను, లైక్ కొంచెం దీన్ని ఏమంటారు, ఇకత్ ప్రింట్ అట్లా వచ్చి అనమాట, ఫుల్ బ్లాక్ కలర్ నచ్చింది నాకు. ఇది వచ్చేసి ఎంత దీని కాస్ట్, ఇది నేను ఎందులో తీసుకున్నా, షీ నీడ్స్ దేంట్లో తీసుకున్నా దీని కాస్ట్. సో ఇది కేఎల్ఎంలో తీసుకున్నా. దీని కాస్ట్ 2500, 2499 అనమాట, 2500. ఇది కట్టుకుంటే బాగుంటుంది. బాగుందా. సో ఇది ఒక శారీ, దీనికైతే బాక్స్ ఇచ్చిర్రు అనమాట ఇట్లా. ఈ శారీ ఇట్లాంటివి ఆల్రెడీ పాతగా అయిపోయింది ట్రెండ్, బట్ నా దగ్గర ఒకటి కూడా లేదు అని చెప్పి తీసుకున్నాను. లైక్ బేబీ పింక్ అనమాట, మొత్తం ఒకటే కలర్ శారీ. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఆఫర్లో ఉందని తీసుకున్నాను. ఇదేంటంటే 3 శారీస్ 2000 కంట, 1999కి. సో నేను 1 శారీ తీసుకున్నా కాబట్టి నాకు 999, 1000 రూపీస్కి వచ్చింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇట్లాంటిది లేదంటే ట్రెండ్ పాతగా అయిపోయింది, కానీ నా దగ్గర లేదు అని చెప్పి తీసుకున్నాను. సో శారీస్ అయితే ఇవి తీసుకున్నాం అనమాట. అండ్ మా హైరమ్మ కోసం ఒక డ్రెస్, ఇంకా నేను డైలీ వేర్ కోసం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కోసం 3 పీస్ కుర్తాస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ బ్లాక్ హ్యాండ్స్ ఇట్లా వచ్చి 3 పీస్ అనమాట. బాటమ్కి కూడా ఇట్లా వచ్చింది. 600 ఈచ్ అనుకుంటా, ఇది తెలియదు నాకు కరెక్ట్గా ప్రైస్. దుపట్టా కూడా వచ్చింది, దుపట్టా. నెక్స్ట్ ఈ కలర్ తీసుకున్నా. ఇది కూడా ఆఫర్లో ఉండే, ఉల్టా ఉంది, ఆల్రెడీ వేసుకుని చూసిన. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ అంటే ట్రైల్ చేసి చూసిన, కొంచెం లూజ్ అయిపోయినాయి, ఆల్టరేషన్ చేయించాలి. ఇది మా ఆయన సెలెక్షన్ అనమాట, మా వారికి నచ్చి తీసుకున్నా. 3 పీస్. ఇది చున్నీ, బాటమ్కి కూడా ఇట్లా వచ్చిందనమాట, ఇట్లా లేస్ ఇచ్చిరు బాటమ్కి. సో ప్యాంట్ ఇవన్నమాట. ఇవి డైలీ వేర్కి 3 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా అని చెప్పి. అండ్ సో ఇదన్నమాట మా షాపింగ్. ఇవి కొన్నాము. ఇంకా బిల్ అయితే చాలానే అయిపోయింది. సో ఇంకా అంతే, చాలా అలసిపోయాను. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఇవన్నీ సంచుల్లో నూకేసి తర్వాత అంత నీట్గా ఫోల్డ్ చేసుకుంటాను. ఇంకా అంతే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్. చూయించడం బాగానే చూయించాను, కానీ ఇప్పుడు ఈ కుప్ప చూడండి ఎంత ఉందో. తర్వాత చేద్దామంటే మళ్ళీ మా వారు వస్తున్న ఇష్టం వచ్చినట్టు తిడతారనమాట. సో ఇప్పుడే ఫోల్డ్ చేసేస్తా ఫాస్ట్గా. సో ఇది బ్లాక్ డ్రెస్ అని చెప్పాను కదా, ఫాస్ట్గా ఫోల్డ్ చేసేస్తాను. ఇవన్నీ ఆల్టరేషన్కి ఇవ్వాలి మళ్ళీ, ఎందుకంటే లూజ్ అయిపోయినాయి.